హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంఛాన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో చూశారు కదండి, మా పాపకి కూచిపూడిలో గజ పూజ అనేది చేపిస్తున్నామండి. అంటే గజ్జలు కట్టేటప్పుడు పట్లంగా జాకెట్ వేసుకోవటం కోసం నేను మా పాప కోసం ఇన్స్టాలో శారీ అనేది పర్చేస్ చేసి నేను లెహంగా పట్టు లంగా అనేది స్టిచ్ చేయబోతున్నాను. అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి, ఐరన్ ప్లీట్స్. సో ఐరన్ ప్లీట్స్ లెహంగా అనేది నేను స్టిచ్ చేయబోతున్నాను అనమాట. ఇది ఎలా పెట్టాను, ఎలా కటింగు, మనం ప్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో ఫుల్ డీటెయిల్గా వీడియో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది 80 పాయింట్స్, 80 సెంటీమీటర్స్ క్లాత్ అనుకోండి. ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసారు కదండి. ఇప్పుడైతే నేను 2 సైడ్స్ మనకి బోర్డర్ ఇచ్చాడు కాబట్టి 1 సైడ్ బోర్డర్ అనేది కట్ చేసి ఆ బోర్డర్కి అక్కడ అటాచ్ చేసి మనకి ఎక్స్ట్రా ఉన్నది నేను లోపల వైపుకి పిల్ట్ అనేది పెట్టేసేసుకొని టోటల్గా మనకి 30 ఇంచెస్ పొడవు వచ్చేటట్టు నేను స్టిచ్ చేసుకుంటాను. చెప్పాను కదా, ముందుగా మనము ఈ బోర్డర్ని ఇక్కడ కట్ చేసేసుకొని ఇక్కడ ప్లేస్ చేసి మనం బోర్డర్ అనేది ఎక్స్టెండ్ చేసేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి బోర్డర్ దగ్గరే మనం ఇదిగో ఇంతవరకు ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇక్కడ మనం పిల్ట్ అనేది వేసుకుంటే మనం ఇలా రివర్స్ చేసినప్పుడు పిల్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు అనమాట. ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకొని టోటల్ లెంత్ అనేది 30 ఇంచెస్ వచ్చే వరకు మనం ప్రిపేర్ చేసుకుందాం. సేమ్ లైనింగ్ పార్ట్ కూడా అంతేనండి. మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసేసుకున్నాను, కనిపిస్తున్నట్టుంది. ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డింగ్ చేసేసుకొని నాకు ఇది లైనింగే కాబట్టి 27 to 28 ఇంచెస్ వచ్చేటట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 16, బ్యాక్ వచ్చేసి 16. ఈ మొత్తం ఫ్రంట్ పార్ట్కి 16 వచ్చేటట్టు నేను చక్కగా ప్రిల్స్ అనేవి పెట్టేసేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ రెండు కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం లెహంగాకి ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో ఫార్ములా అనేది మీకు చెప్పబోతున్నానండి. ప్లీటెడ్ లెహంగా ఫార్ములా. దీనికోసం మనకి కావాల్సింది వేస్ట్ రౌండ్ అండి. వేస్ట్ రౌండ్ వచ్చేసి నేను 32 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి 16 ఇంచెస్ అంటే 2 మీటర్స్. 2 మీటర్స్ క్లాత్ వచ్చేసి 2 into 40, మనకి మీటర్కి వచ్చేసి 40 ఇంచెస్ అండి, అంటే 39. నేనైతే 40 తీసుకున్నాను. సో 80 ఇంచులు, 80 సెంటీమీటర్స్ క్లాత్, 80 ఇంచెస్ క్లాత్ అనేది ఉందన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్కి. సేమ్ బ్యాక్ ఆల్సో 32 కదా మనం వేస్ట్ రౌండ్ తీసుకుంది. బ్యాక్కి 16 ఇంచెస్, ఫ్రంట్కి 16 ఇంచెస్, 4 మీటర్స్ కదా. ఫ్రంట్కి 2 మీటర్స్, బ్యాక్కి 2 మీటర్స్. సో సేమ్ 80 ఇంచెస్ క్లాత్ అనేది ఉంది. ఫ్రంట్కి 80 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 80 ఇంచెస్ లెహంగాకి. సో మనకి ఫ్రంట్ పార్ట్కి చెప్తున్నాను చూడండి, ఇది 80 ఇంచెస్ క్లాత్ ఉంది. మనకి ఎంత రావాలి, 18 ఇంచెస్ మొత్తం మనం ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే మనకి 16 ఇంచెస్ రావాలి. సో మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు వచ్చేసి నేను ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ తీసుకున్నాను. అంటే టోటల్ 16 ఇంచెస్లో 2 ఇంచెస్ అంటే 4, 2 + 2 4 తీసేస్తే 12 ఇంచెస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మిడిల్లో ఖర్చు పోగా రిమైనింగ్ క్లాత్లో వచ్చేసి మనకి 12 ఇంచెస్ రావాలన్నమాట. సో 12 ఇంచెస్ రావాలి కదా. ఇక్కడ 80 పాయింట్స్, 80 ఉంది మనకి. 4 ఇంచెస్ ఖర్చు, 80 - 4 = 76. మనకి క్లాత్ వచ్చేసి 76 ఉంది.
ఆ 76లోనే మనకి ప్లీట్స్ పెట్టుకుంటే 12 ప్లీట్స్ రావాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నా. సో 76/12 వేస్తే 6.3 వచ్చింది అనమాట. అర్థమైందా? మనకి ఈ పార్ట్ వరకే మనకి మెజర్మెంట్స్ పెట్టుకోవాలి కాబట్టి క్లాత్ మనకి ఎంత ఉంది బై నెంబర్ ఆఫ్ ప్లీట్స్. నేను 1 ఇంచ్కి పెట్టుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్కి 12 ప్లీట్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. 76/12 = 6.3. సో ఇది మనం మార్కింగ్ పెట్టుకోవాలి 6.3. అది ఎలా కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. మనకి 6.3 వచ్చింది కదా. ఇది 80 పాయింట్స్, 80 సెంటీమీటర్స్ క్లాత్ అనుకోండి. ఇక్కడ 80 సెంటీమీటర్స్ క్లాత్లో 2 సెంటీమీటర్స్ ఇటు 2 సెంటీమీటర్స్ ఇటు నేను ఖర్చుకు తీసేసాను. సో ఈ రిమైనింగ్ క్లాత్ వచ్చేసి నాకు ఎంత ఉంది, 76 సెంటీమీటర్స్ ఉంది. ఈ 76 సెంటీమీటర్స్ మనం ప్లీట్స్ పెడితే ఎంత రావాలి మనకి, 12 రావాలి. అప్పుడు 12, 13, 14, 15, 16, అప్పుడు టోటల్ వచ్చేసి 16 వచ్చేసేసింది కదా మనకి. చూసారు కదా, టోటల్ వచ్చేసి అప్పుడు 16 వచ్చేసేసిద్ది అనమాట. సో ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఈ క్లాత్లో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి ఎంత వచ్చింది, 6.3 వచ్చింది కదా. 6.3కి మార్కింగ్ చేసుకోవాలి. 6.3, 6.3, 6.3 అలా 12 వస్తాయి అన్నమాట. 6.3, 6.3 ఇలా 6.3కి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 6.3 కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6.3 కదా. ఈ పార్ట్కి ముందు 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి, దీనికి ముందు 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి, దీనికి ముందు 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక చూడండి మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఖర్చు వదిలేసాం కదా, ఇది 6.3 ఉంది. ఈ 6.3లో ఇక్కడ 1 ఇంచ్కి కదా మనం పెట్టుకునేది, 1కి మార్కింగ్ చేసుకున్నాం. ఈ 1 ఇంచ్ దగ్గర మనం పట్టుకొని చూసారు కదా, 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర పట్టుకొని ఆ 6.3 ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళి ప్లేస్ చేయాలన్నమాట. మరలా చూపిస్తాను చూడండి. పైనుంచి కింద వరకు అలా సమానంగా చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి 6.3 కదా, దాని ముందు 1 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచు ఆ 6.3 ఇటువైపు ఎండ్ని, అటువైపు 6.3 ఎండ్ దగ్గరికి ప్లేస్ చేసుకోవాలి. అంటే ఆ ప్లీట్ సైజ్ వచ్చేసి 1 ఇంచ్ ఉంటుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. నేను చెప్పడం కన్నా వీడియోలో చూడండి, అర్థమవుతుంది. 1 ఇంచ్ మార్కింగు, 6.3 ఇంచ్ మార్కింగ్ రెండింటిని ఫోల్డ్ చేసి ముందున్న 6.1 మార్కింగ్ చేసుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి మనం కరెక్ట్గా దాన్ని అటాచ్ చేస్తూ దాని దగ్గరికి టచ్ చేస్తూ మనం ప్లీట్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా 12 ప్లీట్స్ వస్తాయండి. 12 ప్లీట్స్ సేమ్ అదే విధంగా కంటిన్యూ చేసుకోవాలి. మనం ఈ విధంగా ప్లీట్స్ పెట్టేటప్పుడే పైనుంచి కింద వరకు సమానంగా వచ్చేటట్లు చూడండి. నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కదా, అలా వచ్చేటట్లు కింద వరకు మీరు ఫస్ట్ సారే పెట్టేసుకొని పిన్స్తో సెక్యూర్ చేస్తే ఐరన్ ప్లీట్స్ లెహంగా అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది పేపర్ మీద చూపిస్తున్నాను మీకు చూడండి, జూమ్లో చేసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా మనకి వచ్చిందో. ఈ విధంగా మనం లెహంగా అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా లెహంగా అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. నేను ఈ లెహంగాని మనకి ఇప్పుడు ఐరన్ ప్లీట్స్ పెట్టి వస్తుంది కదా, సేమ్ అదే విధంగా చేద్దాం అనుకుంటున్నానండి. ప్రిల్స్ కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి. దీనికి ఫార్ములా ఉంటుంది, నేను ఆల్రెడీ చూపించాను కదా. సేమ్ అదే ఫార్ములా యూస్ చేసి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకుంటే ఫైనల్గా లెహంగా అనేది ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం ఇలా కింద నుంచి పై వరకు మొత్తం పైనుంచి కింద వరకు మనం ప్లీట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని రఫ్గా నీడిలో మనం స్టిచ్ లెంత్ అనేది దూరపు కుట్టు పెట్టుకొని ఇక్కడ ఒకటి చివరినొకటి మనం లెహంగా చివరినొకటి మనం స్టిచ్ చేసేసుకొని చక్కగా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. నేను ప్రీవియస్గా చెప్పాను కదండి, పైన లెహంగాకి బోర్డర్ కట్ చేసి నేను కింద అటాచ్ చేస్తానన్నాను కదా. చూడండి, ఇది పెట్టి అటాచ్ చేస్తే ఇది అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో నేను ఉల్టా పెట్టి అటాచ్ చేశాను. ఇప్పుడు గ్యాప్ బోర్డర్ కూడా
అంటే ట్రెండింగ్లోనే ఉంది కదండి, గ్యాప్ బోర్డర్ కూడా యూజ్ చేస్తున్నారు కదా. సో గ్యాప్ బోర్డర్లా ఉంటుందని నేను ఈ విధంగా అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు చక్కగా 9.5 ఇంచెస్ లెంత్తో మనకి బోర్డర్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా 30 లెంత్ కావాలని, మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఫిల్ట్ పెట్టేశానండి. చూడండి, మనం ఇక్కడ చూసారు కదా, ఫిల్ట్ పెట్టినట్టు కూడా మనకి ఏ కోసానా తెలియదు అన్నమాట. ఆ ఇన్విజిబుల్ ఫిల్ట్ కూడా ఎలా చేయాలన్నది కూడా నేను మీకు చూపించాను కదండి. ఇలా ఉంది కదా, మనకి బోర్డర్ దగ్గర మనం ఫిల్ట్ అనేది వేసుకుంటే ఫిల్ట్ వేసినట్టు కూడా మనకి తెలియదు అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, ఇప్పుడు మనకి 30 కావాలి, సపోజ్ 36 ఉందనుకోండి, అంటే 6 ఇంచెస్ మనకి తగ్గాలి. 6 ఇంచెస్లో హాఫ్ ఎంత, 3 ఇంచెస్. 3 ఇంచెస్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడికి 3 వచ్చింది అనుకోండి, మనకి 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు 3 ఇంచెస్సే ఉందన్నమాట. 6 ఇంచెస్లో హాఫ్ ఎంత, 3 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్కి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఒరిజినల్ సైడ్ కదండి, బ్యాక్ సైడ్ 3 ఇంచెస్ ఎక్కడుంది, ఇక్కడికి ఉంది కదా. 3 ఇంచెస్ దగ్గర మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. బోర్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ మనం ఇలా ఉల్టా చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. ఫోల్డ్ చేసుకున్నాను ఇలా రివర్స్ చేసుకొని 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాము. అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక కరెక్ట్గా మనకి బోర్డర్ దగ్గర వచ్చేటట్టు మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఇలా స్టిచ్ వేయగానే మనం ఉల్టా చేసుకుంటే మనం ఫిల్ట్ వేసినట్టు కూడా మనకి తెలియదు అనమాట. అలా ఫిల్ట్ వేసి రివర్స్ చేసినాక పైన కూడా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ అటాచ్ చేసినప్పుడు కూడా రివర్స్ చేసి పైన స్టిచ్ వేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం ప్లీట్స్ కింద నుంచి పైదాకా మంచిగా చేసుకొని కదలకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం దూరపు కుట్ట అనేది వేసుకోవాలి. మిడిల్లో వేసుకోవాలి, బోర్డర్ కింద వేసుకోవాలి. సో అలా వేసుకొని మనం చక్కగా ఐరన్ చేసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. అప్పుడు లెహంగా అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం లెహంగాకి మనము ఒక డ్రెస్ వచ్చేసి 3 టైమ్స్గా యూజ్ చేసుకోవచ్చు అని కుడుతున్నాం కదా. సో అందుకని ఇక్కడ బాడీ పార్ట్కి లైనింగ్ అనేది వేయకుండా హాఫ్ పట్టు అంటే పాతురు పట్టే యూజ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలోనే బాడీ పార్ట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తానండి. ఈలోపు మనము ఐరన్ ప్లీట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఎలా చేశానన్న ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి, లెహంగాని చక్కగా కింద నుంచి పైదాకా ఈ విధంగా ప్రిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని మనం ఇక్కడ పిన్నులు ఉన్నాయి కదా, గుండు పిన్నులు, వాటితో కదలకుండా సెక్యూర్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్, చివరిన ఒక స్టిచ్ వేసుకొని చక్కగా చాలా హీట్ పెట్టాలండి ఐరన్ ప్లీట్స్ కోసం. మంచిగా బాగా హీట్ పెట్టేసి మనం ఐరన్ చేసుకుంటే మనకి చక్కగా ఐరన్ ప్లీట్స్ లెహంగా అనేది రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, ప్లీట్స్ ఇలా పెట్టడము ఇందాక నార్మల్గా స్టిచ్ చేసిన డిఫరెన్స్ అనేది నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా ఈ విధంగా ప్లీట్స్ పెట్టిన లెహంగానే. చూడండి, అది మనం చక్కగా అమర్చుకున్న లెహంగా. చూసారు కదా, ఈ విధంగా మనం దీన్ని కూడా కరెక్ట్గా చేసుకొని దూరపు కుట్టు కొట్టుకొని మంచిగా అరేంజ్ చేసుకుంటే మనం అలా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. చూసారు కదండి, నేను పేపర్ కటింగ్ అనేది చూపించాను కదా, సేమ్ అదే విధంగా మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మనమైతే సేమ్ ఒకటే పన్నా తీసుకొని మొత్తం కలిపేసేసి అటువైపు ఈ చివరన మనం ఖర్చు వదిలేసి మొత్తం ఒకే పీస్ లాగా మనం ప్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేరువేరుగా చేసి ప్రిల్స్ అనేవి పెట్టుకున్నాను. నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటే ఫైనల్గా ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇలా పైన ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫోల్డ్ చేసుకొని కింద కూడా ఇలా
వచ్చేటట్లు పైనుంచి కింద వరకు సేమ్ ఒకే విధంగా వచ్చేటట్లు మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు కదలకుండా ఉండటానికి మనం పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాము. ఇవి పెట్టేటప్పుడు ఒక చిన్న టిప్ అండి, మనము ఇది కింద ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం కిందకి ఇట్లా లాగి ఫోల్డ్ చేస్తే అది కూడా సేమ్ ఒకే లైన్లో వస్తుందండి. సేమ్ మొత్తం అలా మనం ప్లీట్స్ అనేవి పైనుంచి సేమ్ యాస్టీస్ కింద వరకు కూడా అలాగే పెట్టుకొని అక్కడక్కడ మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలండి. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. దూరపు కుట్టు అంటాం కదా, దూరపు కుట్టు అనేది స్టిచ్ అనేది వేసుకొని తర్వాత మనం మంచిగా ఐరన్ చేసుకొని బాగా హీట్ ఉండాలండి. ఐరన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పేపర్ అనేది వేసి ఐరన్ చేస్తే మనకి డ్రెస్ అనేది మెటీరియల్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇట్లాగే సేమ్ ఐరన్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, మనం పైన లాగకుండా మనం పెడితే చూడండి, ఇది హైగా ఉంది, ఇది లోగా ఉంది. కిందకు వచ్చేటప్పుడు కూడా చూడండి, ఇది ఈక్వల్గా లేదు. చూసారుగా, ఇది చూసారా ఈక్వల్గా ఉంది, చూసారు కదా, పైన ఈక్వల్గానే ఉంది. ఇది చూసారు కదా, కింద చూసారా ఈక్వల్గా లేదు. ఇక్కడ చూసారు కదా, మనం ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు చక్కగా పైన అనేది కిందకి ఈ విధంగా లాగి పట్టుకుంటే మంచిగా వస్తుందండి. కేర్ఫుల్గా చేసుకొని ఈ విధంగా చక్కగా ఐరన్ చేసేసుకుంటే మనకు ఐరన్ ప్లీట్స్ అనేవి చక్కగా రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేనైతే పేపర్ వేసి ఐరన్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మనకి కావాలంటే బయట ఈ లెహంగాని డైరెక్ట్గా ఇచ్చి కూడా మనము ఐరన్ చేయించుకోవచ్చండి. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బొగ్గులు ఉంటాయి కదా, వాటితో ఐరన్ చేస్తారు కదా, చాలా నీట్గా వస్తుంది అనమాట. హీట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా మనకి ప్రిల్ అనేది చక్కగా ఉంటుందండి. సో అందుకని మనం పేపర్ పెట్టుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. మెయిన్ థింగ్ అండి, ఈ లెహంగా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓన్లీ మెయిన్ క్లాత్ వరకే ఐరన్ చేసుకోవాలండి. లైనింగ్ అనేది అటాచ్ చేయకూడదు అనమాట. ఇలా ముందు మనం ఐరన్ చేసిన తరువాతనే లైనింగ్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫైనల్గా లెహంగా అనేది ఎలా రెడీ అయిందో ఐరన్ ప్లీట్స్ పెడితే తరువాత మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవటమే. అప్పుడు మనకి లెహంగా రెడీ అయిపోతుంది. కింద బాటమ్ పార్ట్ లెహంగా అనేది మనకి రెడీ అయిపోయింది కదండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం టాప్ పార్ట్కి యోక్ పార్ట్కి అసలైతే యాక్చువల్గా లైనింగ్ అనేది వేసుకోవాలి కదా. లైనింగ్ వేయకుండా నేను హాఫ్ పట్టు అనే క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ హాఫ్ పట్టు అటాచ్ చేయటం వల్ల మనకి లాంగ్ డ్రెస్లా ఉంటుంది అనమాట, డ్రెస్ వచ్చేసేసి. సో దీని కటింగ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. చూడండి, మనం లెహంగా అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లెహంగాకి అటాచ్ చేయడానికి బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ బాడీ పార్ట్ అనేది కటింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. నేను ఎప్పుడు చూసినా పేపర్ కటింగ్ అనేది కట్ చేసుకుంటాను కాబట్టి ఆ పేపర్ని ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను లెహంగా యూజ్ చేస్తున్నాను. లెహంగాకి మనం పట్టు లంగా జాకెట్ కాబట్టి జాకెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి జాకెట్కి మనం కట్ చేసుకున్న దానికన్నా ఇంకా నెక్ రౌండ్ అనేది ఇంకా తక్కువకి తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం లెహంగా పైన మనము జాకెట్ అనేది బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు ఈ బాడీ పార్ట్ అనేది మనకి పైకి కనపడకుండా ఉంటుంది. సో సేమ్ అదే మెజర్మెంట్తో నెక్ రౌండ్ వచ్చేసే ఎక్స్ట్రాగా నేను కట్ చేసేసుకున్నాను. మరియు స్లీవ్లెస్ అనేది పెడుతున్నాను అనమాట. సో అందుకనే కరెక్ట్ ప్లేస్ అనేది లోపలికి ప్లేస్ చేసి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేటట్లు చూసుకొని ఆర్మ్ రౌండ్, షోల్డరు, నెక్కి మొత్తం రౌండ్గా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇలాగే ఫ్రంట్ పార్ట్ అండ్ ఆల్సో బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గర కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకొని మొత్తం పైన ఈ మొత్తం అంతా స్టిచ్ అనేది వేసేసుకుందాము. సేమ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ అదే విధంగా చేసి వచ్చిన తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేద్దాం అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా.
ఆ విధంగా మనం బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి లెహంగాకి అటాచ్ చేసుకోవటమే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకుంటే మనకి ఫైనల్గా లాంగ్ డ్రెస్ అనేది ఇలా రెడీ అయిపోద్దండి. నేను ఈ యోక్ పార్ట్కి వర్క్ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.